ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి మేడం. దేనికి మేడం? ఏం చేయాలి మేడం? హోటల్లో సలసలా కాగే సూప్ ఏదైనా పర్లేదు. అదిగో ఆ ఫింగర్ బౌల్ లాంటి బౌల్లోనే వేసి అక్కడున్న ఆ అమ్మాయి టేబుల్కి సర్వ్ చేయాలి. మేడం ఏదైనా రిస్క్ అవుతుందా మేడం? నీకు రిస్క్ ఏముండదు, వస్తే నేను చూసుకుంటాను. ఓకే మేడం. ఇప్పుడుంటుంది అసలైన మజా. మేడం ఏంటిది? మీకోసమే మేడం. ఫింగర్ బౌల్కి క్లీన్ సూప్కి తేడా తెలియని ఒక వెర్రి బాగుల్దాని ఆర్తనాదాలు మనం వినబోతున్నాం. ఓహో, అలా చేతులు కడుక్కోవడానికా? భూమి, ఏమైంది భూమి? ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్. షట్ అప్! ఎందుకు నవ్వుతున్నారు? ఈ ప్లేస్ తనకు కొత్త. ఒకటి అనుకొని ఇంకో దానిలో చేయి పెట్టింది. మీరేంటి ఇలాంటి రెస్టారెంట్స్ గురించి పుడుతూనే తెలుసుకున్నారా? జాలి పడాల్సిన చోట జాలీగా నవ్వాలని ఎలా అనిపించింది? భూమి, వేసిన ప్లాను నీకు కాదు, అక్కడ వర్కౌట్ అయింది. గగన్ షేమ్ ఫీల్ అవ్వలేదే. అందరి నోళ్లు మోయించి తన ప్రేమను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చూడు భూమికి ఎలా సర్వీస్ చేస్తున్నాడో. లవర్ అంటే తనే. నీ లవర్ తను కాకపోవడం నీ బ్యాడ్ లక్. ఏంటి సార్? దేనికి సార్? నేను చెప్పినట్టుగా చేస్తావని. ఓకే సార్. ఇది ఇక్కడికి కూడా వచ్చేసిందా? ఏ ఇడియట్! మేడం బర్గర్ తెచ్చావా, చిల్లీ పౌడర్ తెచ్చావా? మీరు స్పైసీగా తింటారని అదిగో మీ ఫియాన్సీయే కలిపారు మేడం. నేనున్న దగ్గరికి నక్షత్రం వస్తే నక్షత్రం ఉన్న దగ్గరికి చెర్రీ వచ్చేస్తున్నాడు. ఈ మధ్య వాడు నక్షత్రకి బాగా కనెక్ట్ అయిపోయాడు.
అయ్యో పాపం, పొరపాటున నక్షత్ర కూడా చెర్రీకి కనెక్ట్ అయితే చెర్రీ అన్యాయం అయిపోతాడు. వాణ్ణి నువ్వు తక్కువ అంచనా వేయకు. వాడిలో కూడా ఒక చిన్న సైజ్ హీరో ఉన్నాడు. అనుకున్నాడంటే ఏదైనా సాధిస్తాడు. ఇన్ఫాక్ట్ నక్షత్ర లాంటి దాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. హాయ్ నక్షత్ర, ఎలా ఉంది నా టిట్ ఫర్ టాట్? ఇక నీకేం పనిరా? మరి తమరికేం పను? నా ఇష్టం వచ్చిన చోటుకొస్తాను. రాంగ్ ఆన్సర్. అన్నయ్య ఉన్న చోటికి నువ్వు వస్తున్నావు, నీ వెనకే నేను వస్తున్నాను. నువ్వు గనక అన్నయ్యని డిస్టర్బ్ చేస్తే నేను నా లవ్, ఇష్క్, మహబత్ అని నిన్ను డిస్టర్బ్ చేస్తాను. మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ కొవ్వు పట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటావా? మా మమ్మీతో చెప్తాను, నీ పని అయిపోతుంది. ఓకే, మామయ్యకి చెప్పాననుకో నీ పని అవుతుంది. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? అన్నయ్య మీద కన్నేసి తన వెనకే వచ్చావని, భూమి చేయి కాలిపోవడానికి నువ్వే కారణమని చెప్పాననుకో, భూమిని ప్రాణంగా ఫీల్ అయ్యే మావయ్య నీ చర్మం అలా ఒలుస్తాడు. ఒరే, నా తరపున మా మమ్మీ సపోర్ట్ నాకుంటుంది కనుక నా మాటే నెగ్గుతుంది. హ, నీకెవరు సపోర్ట్ చేస్తారు? అయినా నీ మాట మా డాడీ ఎందుకు నమ్ముతారు? నీకు మీ అమ్మ సపోర్ట్గా ఉంటే నాకు టెక్నాలజీ సపోర్ట్గా ఉంది నక్షత్ర. దాంతో కుట్టాననుకో నువ్వు తెల్లారే వరకు నిద్రలేవలేవు. ఓ పోరా, నువ్వు నీ పిచ్చి మాటలు. టెక్నాలజీతో కొట్టడం ఏంటి? అంటే సీసీ కెమెరాలు కూడా టెక్నాలజీలో భాగమే నక్షత్ర. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు నువ్వు చేసింది రికార్డ్ చేసే ఉంటాయి కదా, అదంతా సేకరించి అప్పుడు ఆ వీడియోని తీసుకెళ్లి అలా మావయ్యకి చూపించాననుకో ఖచ్చితంగా నమ్ముతాడు కదా. ఓ ఛీ, హలో నక్షు డార్లింగ్, ఎక్కడికి? ఏట్లోకి? ఇప్పుడిప్పుడే నీ మీద మనసు పడి నాలో ఉన్న ప్రేమను పెంచుకుంటున్నాను నక్షత్ర. అలాంటి నువ్వు అలా వెళ్ళి ఏట్లో పడి నీటిలో మునిగి చచ్చిపోతే నేను ఎంత ఏడుస్తాను చెప్పు. ఒరేయ్, ఆపరా నీ ఓవరాక్షన్. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి కూడా వెళ్ళకూడదు. వెళ్తే నీకంటే ముందు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని మొబైల్ యాప్లో వాయువేగంతో మామయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నాతో కూర్చుని కబుర్లు చెప్పాలి. కూర్చో, మనిద్దరం కలిసి ఆ డిన్నర్ కూడా చేయాలన్నమాట. లేదనుకో మళ్ళీ సేమ్ డైలాగ్. మొబైల్ యాప్లో వాయువేగంలో అలా వెళ్ళిపోతుందన్నమాట. దేవుడా, అది